నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ప్రజలను మోసగించే టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నగరంలోని 23వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ సూటి ప్రశ్న. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారులకు వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్రంలో మళ్లీ జగనన్న పాలనే. సంక్షేమ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్న ప్రజానీకం. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా విస్తృత పర్యటనలు. నాయి బ్రాహ్మణులలో రాజకీయ చైతన్యం రావాలి. జగనన్న పాలనలోనే సంక్షేమం. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ 2019లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 23వ వార్డు గోదావరి బండ్ వాటర్ వర్క్స్ ఎదురుగా గల సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ వార్డు పర్యటన నిర్వహించారు. ఆ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి గెలిచిన తర్వాత కనబడిన నాయకులకు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. రేపు మనం దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేస్తాం. అభివృద్ధి ఆగకూడదు. అభివృద్ధి చేసుకుందాం. కలిసికట్టుగా రాజమహేంద్రవరానికి ఎవరు మంచి చేశారనేది ప్రజల్ని ఆలోచన చేసి తమ అమూల్యమైన ఓటు అభివృద్ధికి ఓటు వేయాల్సిందిగా ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాం. మన వాళ్ళందరినీ పిలిచాను, చెప్పారా? మన వాళ్ళందరినీ. అమ్మ నమస్తే, కులాసానా? అంత బాగున్నారా అమ్మ? ఊరంతా బాగుంది కదా? అభివృద్ధి జరుగుతుంది కదా? పథకాలు వస్తున్నాయమ్మా? ఇంటికి పథకాలు వస్తున్నాయన్నా? ఏం పథకాలు వస్తున్నాయి? పెన్షన్ అయ్యి వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తెలుసా? లైన్లో నుంచో పెట్టబోతున్నాడు పెన్షన్లు తీసుకోవడానికి. ఇదివరకు చక్కగా వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మీరు అందరికీ తెలియాలి. ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే లైన్, మళ్ళీ ఆ పెన్షన్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. జగన్ అన్న వస్తే 4-5 వేలు అవుతుందండి పెన్షన్. ప్లస్ సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లేనా? బాగుంటుంది. అంత బాగానే ఉన్నారు కదా? సపోర్ట్ చేయండి అన్న. రేపు గోదావరి గట్టు కూడా మంచిగా చేస్తున్నామండి. గోదావరి గట్టు కూడా కాశీలాగా కోటిలింగాల ఘాటు, పుష్కర్ ఘాటు, మార్కండేయ స్వామి ఘాటు, ఇవన్నీ ఘాట్లు కలిపేస్తాం. చక్కగా మీరు వాకింగ్ చేసుకోవడం అక్కడే చేసుకోవచ్చు. ఉండమ్మా, మర్చిపోకండి. ఫ్యాన్ మర్చిపోకండి అమ్మా. మీరు ఎల్లుండ పెన్షన్ లైన్లో నుంచో పెడతారు. ఈయన లైన్లో నుంచో పెడుతున్నాడు, మళ్ళీ క్యారేజ్ కట్టి పంపించాలి. ఈ 2 నెలల్లో ఇబ్బంది ఉంటుందమ్మా. ఏప్రిల్, మే, జూన్ కూడా. జూన్ అయ్యాక జూలై నుంచి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్లను పెట్టి ఇస్తారు. ఓకే రైట్ అమ్మా. నానేనా? మర్చిపోకండి. పట్టుకోవడానికి ఇబ్బంది ఏమో, అలా వేసేసండి. ఓకే మరి
నమస్కారం. ఇప్పుడే మాట్లాడుతున్నా. ఓహో వెరీ గుడ్. ఆయన ఏమో మరి చక్కగా ఇంకా యూత్ లాగా తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద అబ్బాయి. మీ వాడు మనోజ్. ఆహాహా. కూర్చోండి. ఏం లేదు లేవకూడదని. పర్వాలేదు కూర్చోండి. తెలుసు మా నియమాలు. అంతా కులాసనే కదా. అంతా కదా. మరి ఫ్యాన్ అయినా ఊరు బాగుందా లేదా? చిన్న కోరిక చెప్పండి. ఎందుకంటే అప్పుడు మా ఆవిడే అడిగింది గేట్ దగ్గరికి వచ్చినప్పుడు. రామ్మా కూర్చోండి. పిల్లది P3 ఇంపెరిమెంట్స్ ఎందుకు రాలా? ఎందుకు రాలేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడిగితే మీరు ఏమన్నారంటే ఏమంటే అది కోర్టులో జరుగుతుందండి, అది ఇన్కమ్ ట్యాక్స్ ఉందా? ఉంది. ఇల్లు కట్టుకున్నప్పుడు వేసాను. మరి ఇన్కమ్ మళ్ళీ ట్యాక్స్ తర్వాత మీరు వేసారు. మీరు చెప్పండి నాకు సమాధానం. తర్వాత 4-5 సార్లు మీరే వేసారు. ఏమిటి వేసేది? P3 ఇంపెరిమెంట్స్ వేసారు. మళ్ళీ అయిపోయిందా? మళ్ళీ అయిపోయింది. మళ్ళీ కట్టడం మొదలెట్టారు. నెక్స్ట్ ఇయర్ 2 times వచ్చింది, 2 times ఆగిపోయింది. సో దానికి 60 years, 50 రాలేదు, 60 రాలేదు. కాదు, మళ్ళీ వేసారా? మళ్ళీ వేయలేదండి, రిటర్న్ వేయలేదు అసలు. ఒకసారి ఆ అకౌంట్ అది ఇవ్వండి, నేను ఒకసారి వర్కౌట్ నేను చేసి. కస్టమర్ గారి దగ్గరికి వచ్చానండి. వచ్చారా? ఏం చెప్పాడు మరి? ఇదేంటి అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆఫ్ చేశారండి అన్నారు. ఆయన మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మళ్ళీ పడిందని చెప్తున్నాను కదా నేను. పడింది, మళ్ళీ ఆఫ్ చేశారు. ఆ 3 ఏళ్ళు రిటర్న్ ఆఫ్ చేసామండి. మళ్ళీ ఆపేశారా? కట్టేసాం. అలా మళ్ళీ కారణం ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి ఉండదు, వేరేది ఏదైనా కారణం, కాదండి. కరెంట్ బిల్లు లేకపోతే ఇంకోటి. అసలు అవి ఏమీ లేవు. అదే ఒకసారి కృష్ణమోహన్ గారితో మీరు టచ్ లో ఉండండి, నేను మాట్లాడతాను. సరే తప్పకుండా. మరి ఊరంతా బాగుందా లేదా మరి చెప్పండి. బాగుంది, అది బాగుంది. మాకు అబ్బాయికి మీరు ఏమడిగారు, ప్రాబ్లం ఏంటి అని అడిగారు. నాకున్న ప్రాబ్లం చెప్పాను, మీరు సాల్వ్ చేస్తా అన్నారు. 100%. ఇప్పుడమ్మా నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే గోదావరి గట్టు, కోటిలింగాల ఘాటు, పుష్కర్ ఘాటు, మార్కండేయ స్వామి ఘాటు, విఐపి ఘాటు, ఈ ఘాట్లన్నీ కాశీలో కలిపేస్తున్నాం. చక్కగా మీరు వాకింగ్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. చక్కగా నదీ తీరంలో హాయిగా గాలి వేస్తూ ఉంటుంది. చక్కగా మార్నింగ్ వాక్. ఒక 25-30 అడుగులు వెడల్పు వస్తుందండి. వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంది. కిందనంతా చక్కగా మీకు వాకింగ్. పైన ఏమో ట్యాంక్ బండ్లో చేసేస్తాం. ఇదంతా అద్భుతంగా ఉంటుంది. డ్రీమ్ ప్రాజెక్ట్ అది. మరి మర్చిపోకుండా ఫ్యాన్. ప్రాబ్లం ఏం లేదండి, మాకున్న ప్రాబ్లం మీతో చెప్పాం, అడిగారు కాబట్టి చెప్పాం. అదొక్కటి నాకు చేసి పెట్టండి, చేయిస్తాను. ఏం లేదు, 1,80,000 కట్టాలంటే కొంచెం కష్టం. మధ్యలో మాన్పించేయాలా, పిల్లల్ని చదివించాలా. ఏం చదువుతున్నాడు? ఇదే అండి డి ఫార్మసీ, వికాస్ కాలేజ్ అండి. అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ కూడా చేశారండి వికాస్ కాలేజీకి. నేను చెప్తున్నాను కానీ చేశారు. సరే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒకసారి ఫోన్ చేసి చెప్తాను. తప్పకుండా ఆ కాలేజ్ వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఓకేనా మందులు గారు? మరి ఉంటాను. మీరు వస్తున్నారని తెలిసింది. పండు నాకు ఫోన్ చేస్తాడండి. పండు భరత్ వస్తున్నాడు అని ఫోన్ చేస్తాడు, అదే మాట్లాడుతున్నాను. సరే మరి ఉంటానండి. సరే, ఏం కొడతారు లేవకూడదండి. కాదు, వీళ్ళంతా మన ఓటింగే. అందులో ఉన్నప్పటికీ కూడా నాకే ఇస్తాడు. వాళ్ళు మొన్న వచ్చారు నా దగ్గరికి, వాళ్ళని ఒకసారి మాట్లాడి వర్క్. నమస్తే కులాసానా? కులాసానా? భారత్ సురేష్ని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదండి. మా హాస్పిటల్లో తీసినవి రావట్లేదు. ఓటు కార్డులు కూడా 3 కార్డులు ఉంటే 2 వస్తున్నాయి, ఇంకోటి రావట్లేదు. లేడీస్ పేరే రావట్లేదు. ఓటు రాలేదా మీకు? రాలేదు, లేడీస్ రాలేదు. పంపిస్తున్నారు కదా, గవర్నమెంట్ పంపిస్తున్నారు. ఓకే, కార్డు రాలేదు. వస్తున్నాయి, లేడీస్ రావట్లేదు. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కాకినాడ. మీ కళ్ళద్దాలు రాలేదు? రాలేదు. మీరు చూపించుకున్నారా? చూపించుకున్నప్పుడు 5 వెళ్ళాయి. కొంతమందికి వచ్చినాయి సార్, ఇంకా కొంతమందికి రావాలా? నాకు రాలేదు సార్, అలాగే ఇవ్వలేదండి. అదే నెక్స్ట్ ఏంటంటే వెళ్తారా? ఇప్పుడు వెళ్తారా? కిరా హాస్పిటల్కి వెళ్తారా? వెళ్తాం సార్, మనం చేయించామా? రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక వీధిలో గల రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో క్లౌడ్స్ అండ్ కోడ్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య తెలిపారు. బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ చదివిన వారికి మాత్రమే ఒమేగా హెల్త్ కేర్ వారు నిర్వహించే ఈ ప్రాంగణ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని ప్రిన్సిపల్ సత్య సౌందర్య అన్నారు. ఈ ప్రాంగణం ఎంపికల్లో 3 రౌండ్లుగా ఎంపిక విధానం ఉంటుందని, మొదటి రౌండ్లో స్క్రీనింగ్ టెస్ట్ ఒమేగా హెల్త్ కంపెనీ వారు పెట్టి దానిలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు 2వ రౌండ్లో గ్రూప్ డిస్కషన్, 3వ రౌండ్ వర్చువల్గా టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరుగుతుందని, దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ఒమేగా హెల్త్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారని అన్నారు.
రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఒమేగా హెల్త్ డ్రైవ్ అనే కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మెయిన్ గా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మెడికల్ టర్మినాలజీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీ సిబిటి వాళ్ళు అలాగే సిబిసిబిటి వాళ్ళు కూడా ఈ డ్రైవ్ కి పంపించడం జరిగింది. సో కంపెనీ గురించి వచ్చేసి ఏంటంటే ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ. సో అన్ని ఏరియాస్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది. మనకి ఫిలిప్పైన్స్ క్యాపిటల్ 2 క్యాపిటల్స్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉండడం జరిగింది. మన ఇండియాలో అయితే తిరుచిలో ఉంది, చెన్నైలో ఉంది, అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ కంపెనీ అనేది ఉంది. అండ్ సో ఇంత మంచి పెద్ద కంపెనీ మా దగ్గరికి తీసుకొచ్చినందుకు సిఎన్సి వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎన్సి కంపెనీలోనే మా పిల్లలకి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇప్పించాం. సో ఆ రాజేష్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ఈ కంపెనీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ కంపెనీలో స్టూడెంట్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందంటే వాళ్ళు యుఎస్ క్లయింట్స్ తో డీల్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ. వాళ్ళ జాబ్ రోల్ వచ్చేసి మెడికల్ కోడర్స్ గా తీసుకుంటారు వాళ్ళని. ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంటది కదా. సో ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీళ్ళ కోడింగ్ టర్మినాలజీతో కోడ్స్ అనేవి ఒక బుక్ ద్వారా యూజ్ చేసి రాయటం జరుగుతుంది. సో ఆ రోల్ పొజిషన్ కి మా స్టూడెంట్స్ అనేది ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఎంఎన్సి కంపెనీస్ ఇంకా మరిన్ని తీసుకొస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక స్టూడెంట్స్ కి చదువుతో పాటు డిగ్రీతో పాటు ఉద్యోగం అనే ఏదైతే మోటో చైర్మన్ సార్ గారిది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను క్లౌడ్స్ అండ్ కోర్స్ టెక్నాలజీస్ సిఇఓ అనండి. అండ్ యాక్చువల్లీ మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో ఫస్ట్ చాలా కాలేజెస్కి మేము విజిట్ చేసాము. లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్కి ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్ కూడా వీల్ కండక్ట్ ద డ్రైవ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మల్టీనేషనల్ కంపెనీ టైఅప్స్. ఓకే, అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఈ కాలేజ్ సౌందర్య మేడం గారే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈవెన్ దో మేము ఫ్రెషర్ అయినా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయండి, నమ్మాలని లేదు, బట్ మేము నమ్మకంతో మేము మీకు పిల్లల్ని ఇస్తున్నామని చెప్పినప్పుడు మేము బిఎస్సి సిబిజెడ్ అండ్ ఎంబీబీసీ సిటీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ని, మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ని. ఆ స్టూడెంట్స్కి మనం మెడికల్ కోడింగ్ మాత్రమే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మాకు ఇచ్చింది మొత్తం 65 మెంబర్స్ని ఇచ్చారు. 65 మెంబర్స్ని కూడా పర్ఫెక్ట్గానే ట్రై చేసాం. ఇప్పుడు మనం డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. 65 మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి కంపెనీ ఇచ్చిన అష్యూరెన్స్ 40 మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ కాలేజ్ అంటే కాలేజ్ యాజమాన్యం సౌందర్య మేడం గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. But in the evening time it is 17-18 degrees. So what is the normal temperature, right? Okay, what is the normal temperature in Kakinada? Maybe even 44, 45 at times in summer. Opposite to Kakinada and Vadaman. Other one they also same, right? 40, 41 degree. So this is not the same case in Bangalore. When you come to a company, when you go out of your comfort zone, that is go out of your home, you get to know how people are. Say you make new friends and you also meet. Okay. Any one of the company will place you and you will go to a particular location. If you are ready to go anywhere, you will meet new people, you will meet new exposure to everything. So make use of it and try to build your own career. So most of you know what is medical coding, right? So I don't need to explain this slide. Right? Am I right? Yes or no? Yes, sir. Yes, sir. Yes. No, sir? Yes, sir. Okay. Is everyone at breakfast? Yes, sir. So, people from Aditya College. At what time you started? Afternoon. Okay, I'm still active. This is your first job, guys. You be active. You will get lot of it. So why is medical coding done? Can anyone explain? It's possibly very simple, smooth. Okay. The main motto of medical coding is to make the process very smooth in terms of payments. Okay. To make the payment terms very smooth. So I'll ask you one more thing. What is the process of me getting into hospital? I thought you were moving. You should have.
Can anyone tell me? Completed medical coding. We're paying the bills to vendors in long time, and it takes process for a long time to take a medicine from the pharmacy. Yes. Okay, thank you. Thank you, that was correct, but I'll explain you in detail. Okay, so whenever I or anyone of this, anyone in this dais or floor person, correct? See, you are the patient. When you are the patient or I am the patient, I cannot go and admit myself. I should be helped by someone else, right? So they have to fill my admission form, my parents or friends or maybe wife or husband, children, whatever it is. Okay, we have to be accompanied. Okay, we have to go to an hospital in India. Okay, get our admission details filled. Okay, wait for a long queue. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 22వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వంకాయవారి వీధి, అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన, సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. స్వామి సెకండ్ వార్డులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓటేయమని అభ్యర్థిస్తుండగా బీజేపీకి ఎంపీకి ఓటేయమని మా బీజేపీ నాయకులు మేము అందరూ కూడా అడగడం జరుగుతాం. గత గంటన్నరగా తిరుగుతూ ఉన్నాం. పట్టుమని ఒక వీధి కూడా పూర్తి చేసుకోలేకపోయాం. కారణం, ప్రతి ఇంటిలోని మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసి రారా అని చెప్పి, పోతే పోయేర్లేని అనుకోవట్లేదు, రారా అని చెప్పి పిలిపించి తీసుకెళ్లి కూర్చోపెట్టి బీజేపీతో కలిసేరు కాబట్టి తప్పకుండా మా ఓటు మీకే అని చెప్పడం. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీ కలయికని కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది. చాలా స్పందన ఉంది. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సంక్షేమం ఇచ్చాము కదా, ప్రజలందరూ మాకే ఓట్లేస్తారు. చీరలు ఇచ్చున్నాం కదా, పట్టాలు ఇచ్చున్నాం కదా, ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆలోచన తీసేయడం మంచిది. సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు. వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉందని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ఒక సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది, ప్రతి సామాన్యుడిలోనే ఉంది. తప్పకుండా ఈ మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది.
మీ ఫోన్ ఎలా ఇచ్చాడు సార్? అవునా? రానున్న సార్వత్రిక ఎన్నికలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నాడు కోరుకొండ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల లబ్ధిని వివరించడంతో పాటు జగనన్న ప్రభుత్వానికి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కోరుకొండ గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి మహిళలు హారతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జకంపూడి రాజా మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు జగనన్న సంక్షేమ పథకాలకు 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇచ్చిన 650 హామీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఓకే సార్. సపోర్ట్ కావాలన్నా శ్రీనివాస్ గారు నిస్వార్థంగా 10 మందికి సేవ చేసే నాయి బ్రాహ్మణులలో కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం నగరంలోని నటరాజ్ థియేటర్ ప్రక్కన కృష్ణానగర్ కొత్త రోడ్డు వివి గార్డెన్స్ లో నాయి బ్రాహ్మణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి దుర్స్థానంతో ప్రతి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అవమానించారో అందరికీ తెలుసన్నారు. తోకలు కత్తిరిస్తామని, ఆ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారన్నారు. ఇటువంటి నేతలు వారి స్వలాభాన్ని చూసుకుంటారే తప్పిస్తే రాష్ట్రానికి చేసేదేమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పేదల సంక్షేమానికి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని తెలిపారు. పాశ్చాత్య పద్ధతుల్లో కూడా పోటీ పడేటువంటి విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఇంగ్లీష్ బడి అనేటువంటిది పెట్టి తెలుగును ఎక్కడ ఇబ్బందికరం కాకుండా తెలుగును మామూలుగా దానికి ఇచ్చేటువంటి మరి ముఖ్యంగా
ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే, ఆస్తి ఏదైనా ఉందంటే తప్పకుండా విద్యే. మన పిల్లలను తప్పకుండా చదివించండి. ఈ పోటీ ప్రపంచంలో పంటలు పడాలనుకున్నప్పటికీ వ్యవసాయం పరిశ్రమ అయిపోయింది, అయిపోయింది. ఇక్కడ మనం చేసేటువంటి వృత్తి చూస్తే ఒక పక్కన పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చేసి ఇవాళ మీ జాతిలో చిన్నవాళ్ళు బతకాలంటే కష్టం. అటువంటిది మీకు జగన్మోహన్ చేదోడు కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, వివిధ పార్లమెంట్ సభ్యులుగా గూడూరు శ్రీనివాస్ గారిని, అలాగే శాసనసభ్యుడిగా కానీ ఇవాళ రాజమండ్రిలో ఇంత శరవేగంగా అభివృద్ధిని మరి పరిగెట్టించినటువంటి ఘనత ఎవరిదో మీరు ఒకసారి బాగా ఆలోచించండి. మనము ఈ సంవత్సరంలో చూసినట్టయితే నాయి బ్రాహ్మణులకే కాదు, యావత్ బీసీ లోకానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మరి వ్యక్తి బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కర్పూరి ఠాగూర్ గారికి మరి భారత రత్న అవార్డు వచ్చిందని అంటే నాయి బ్రాహ్మణులతో పాటు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఎంతో ఆత్మస్థైర్యం, ఎంతో ఆత్మగౌరవం మరి పెరిగే విధంగా మరి ఎన్నో సేవలు చేసిన మహనీయుడు మరి కర్పూరి ఠాగూర్ గారు. మరి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకి తమ దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మనం ఏనాడైనా కనీసం ఒక్కసారైనా మనం చూసామా టీటీడీ బోర్డు మెంబర్ కిందన నాయి బ్రాహ్మణుల్ని గతంలో ఎన్నడైనా మనం పంపించడం జరిగిందా? మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి సోదరులు అన్న మన యానాదయ్య గారిని బోర్డు మెంబర్ చేయడమే కాదు, మరి ఇవాళ నాయి బ్రాహ్మణులందరికీ కూడా తలెత్తుకుని ఉండే విధంగా ప్రతి టెంపుల్స్ లో కూడా ఒక రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా బోర్డు మెంబర్ కిందన అవకాశం కల్పించిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో ఎన్నో అవమానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే పెద్దలు అందరూ కూడా చెప్పారు, నేను మళ్ళీ దాన్ని ఉదాహరించక్కర్లే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనకి బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవాళ 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు యొక్క నోటి దురహంకారం ఇవాళ సింగనమల్ల నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్కి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. చట్టసభల్లో కూడా నీ యొక్క నాయకత్వం, నీ యొక్క వర్గానికి ఒక ప్రతినిధిగా ఉండుగానే అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంకారమో చూడండి. ఆయన జాతి అహంకారం అనేది మరొకసారి నిరూపణ అయింది. టిప్పర్ డ్రైవర్లకి తీసుకెళ్లి ఎమ్మెల్యేలకి తీసుకుంటున్నాడు అని అంటే ఎంత హీనాతి స్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వాళ్ళ మనుషులు కాదా? ఇప్పుడు వాళ్ళ వర్గంలో టిప్పర్ డ్రైవర్ అని అంటే చట్టసభల్లో అడుగు పెట్టకూడదా? కేవలం నువ్వు, నీ కుటుంబం, నీ సామాజిక వర్గం మటుకే చట్టసభల్లోకి వెళ్ళాలి, రాష్ట్రాలను ఏలాలి, మొత్తం మీకు మీరుగానే మొత్తం సామాజిక వర్గం డబ్బులు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ మీ కాలు కిందన చెప్పుల్లా ఉండాలన్న ఆయన తాలూకా ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి అటువంటి మంగళ వాయిద్యాన్ని అందించే మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి శుభాన్ని మంగళాన్ని అందించే మిమ్మల్ని తోకలు కత్తిరిస్తున్న వారికి ఏం జరిగిందో మీరంతా చూశారు. చంద్రబాబు నాయుడు మీరు తోక కత్తిరించి 23 సీట్లు పరిమితం చేశారు. ఎవరైనా ఈ శుభానికి మంగళానికి ఎవరైనా అవమాన పరిస్థితి వారికి ఏం జరుగుతుందో మనం చూసాం. ఇప్పుడు మనకి పుల్లయ్య గారు, యానాదయ్య గారు అద్భుతంగా చెప్పారు. మన జాతికి జరిగిన అవమానాన్ని, మన జాతికి సహాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా వివరించారు. ఒకటే చెప్తున్నాను, సామాజిక సాధికారతకు అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
బీసీ కులస్తుల్ని 25 పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో 11 మంది బీసీ అభ్యర్థులు నిలబెట్టి బీసీ క్లాసెస్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో మనమంతా కూడా మన జాతుల్ని గౌరవాన్ని ఇచ్చి మనల్ని సభలకు పంపిస్తున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అవునా కదా? ఉందా లేదా? సో మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరం కూడా ఏకమై మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందాక మన మాట్లాడిన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మన కర్పూరి ఠాకూర్ భారత రత్న ఇచ్చారు. మనం ప్రతి సమావేశంలో కూడా ఆయన ఫోటో పెట్టి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా విద్యులు తెలివైన వారు. మీరు మనకి జరిగిన న్యాయాన్ని, గతంలో జరిగిన మన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించి మన పార్టీని గెలిపించాల్సిన బాధ్యతలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ, ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీకకు నిదర్శనంగా ఆంధ్ర పితామహుడు గోపరాజు పట్టాభి సీతారామయ్య గారి చేత స్థాపించబడిన ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ ఆంధ్రులపై ద్వేషంతో ఆ పేరును రద్దు చేసి యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన వైనం క్షమించరాని నేరంగా పరిగణించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ నిరంకుశంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్లో గల అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించి మోడీ పట్ల వారికి గల భక్తిని, విశ్వాసాన్ని, భయాన్ని చాటుకుంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగిన అన్యాయం ఆంధ్రులకు మాత్రమే జరుగుతుందని, ఏ రాష్ట్ర మాతృభాష పైన ఉన్నటువంటి ప్రభుత్వ నామకరణాన్ని తొలగించే ధైర్యం, దమ్ము మోడీ సర్కార్ చేయలేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే మోడీ సర్కార్ విషం కక్కుతుందని, ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారని మోడీ సర్కార్ కూటమి పొత్తులతో ఆంధ్రులను ఓట్లకు యాచిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రులని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రులు సిగ్గుపడడం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లాంటి పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉండడం మూలంగా భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర బ్యాంక్ని ఆ పేరునే తొలగించేశారు. తొలగించేసి ఊరు పేరు లేనటువంటి మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఒక యూనియన్ బ్యాంక్లో కలిపేశారు. ఇదే తెలంగాణలో కానీ, అలాగే తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ ఆ పేర్లు తొలగిస్తే పెద్ద పెద్ద వివాదాలు జరిగిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో అడిగేటటువంటి వాడు లేడు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం వీళ్ళిద్దరూ కూడా బలహీనతలతో ఉన్నారు. బలహీనతలతో ఉండి మోడీకి బాంఛని అంటున్నారు. మోడీ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. పెట్టి వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టేస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఉందంటే, ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు. మోడీ ఒక గేమ్ ఆడుతున్నాడు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక్క ఓటు కూడా వేసేటటువంటి ఆంధ్రుడు లేడు. కానీ 25 మంది ఎంపీలు మా నరేంద్ర మోడీ దగ్గరికి వెళతాయి. ఇక్కడ జగన్కి ఓటు వేసినా, ఇటు చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినా వీళ్ళిద్దరూ కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తారు. అంటే 25 మంది ఎంపీలని నీ ఆంధ్రప్రదేశ్లో మీ ఓటుతో నాకు పని లేదు, ఆంధ్రుడు ఎవడో నాకు ఓటు ఎక్కలేదు. మీ ఆంధ్రప్రదేశ్లో మీరు గెలిపించినటువంటి 25 మందిని నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను, మీ ఆంధ్రప్రదేశ్ని నా కాళ్ళతో నడిపిస్తానని మోడీ, అమిత్ షా హెచ్చరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బ్యాంక్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. ఆంధ్ర బ్యాంక్ని మనం తిరిగి సాధించుకున్న రోజు ఆంధ్రులకి నిజమైనటువంటి ఆత్మగౌరవం. అలాగే ఇక రాజమండ్రి అభివృద్ధి కోసం వద్దాం. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటూ ఖరీదైనటువంటి ప్రచార మార్గాల్ని హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి తెచ్చుకొని వీళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళే పెద్ద ప్రచారాన్ని సృష్టిస్తూ ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏదో రకంగా గెలవాలని ఒక తాపత్రయంతో రాజమండ్రి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే రాజమండ్రి ప్రజలకి మనం చెప్పేటటువంటిది ఒకటే, ఈ రాజమండ్రి చాలా ఇబ్బందుల్లో ఉంది, అన్యాయం అయిపోయింది, ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ టూరిజంగా బోల్డంత అవకాశాలు ఉన్నాయి, అలాగే అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించాలి. మనం ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కాపాడేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర బ్యాంకు
నామాన్ని, ఆ పేరుని మళ్ళా తిరిగి ప్రతి ఆంధ్రుడు సాధించుకోవడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ప్రజా ఆందోళన ఆంధ్రా నుంచి కేంద్రానికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆంధ్రుల యొక్క గొంతుని వినిపిద్దాం, మన సత్తాను చాటుదాం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజమండ్రి ఎన్నికల్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ ఒకలా జరిగితే రాజమండ్రి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఈ రాజమండ్రికి ఏం చేశారో చెప్పమనండి. అలాగే ఎంపీ 5 ఏళ్ళు చేశాడు, ఏం చేశారో చెప్పమనండి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి రేవుల్లో. అలాగే శానిటేషన్ ఎక్కడ పడితే అక్కడ గంపు పడుతుంది, కాలువలు సరిగా లేవు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే రాజమండ్రిలో ఎక్కడ చూసినా దోమలు, మున్సిపల్ కార్పొరేషన్ మురికి కోపంగా ఉంటాయి. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి నగరాన్ని మనం తయారు చేసుకుందాం. ఈ రాజమండ్రిలో పేదరికం లేనటువంటి ఒక సమాజాన్ని మనం సృష్టించుకుందాం. ఈ రాజమండ్రిలో ఒక గొప్ప ఉపాధి అవకాశాలని మనం సాధించుకుందాం. దానికి ఒకే ఒక్కటి ప్రధాన కారణం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యం. ఈ విధంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాజమండ్రి ప్రజలకి వాస్తవ పరిస్థితులను చెప్పి ప్రతి ఇంటికి మనం ఒక ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలనే ఆలోచన మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే ఈ రాజమండ్రి ఒక మెరుగైనటువంటి ఒక గొప్ప మహానగరంగా, ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక మహానగరంగా మనం కీర్తింపబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గోదావరి గట్టు మీద ఉన్న మహాకాళేశ్వరం ఆలయంలో భస్మాభిషేకం నిర్వహించారు. భస్మాభిషేకం వీక్షించేందుకు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ప్రజలను మోసగించే టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నగరంలోని 23వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ సూటి ప్రశ్న. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారులకు వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్రంలో మళ్లీ జగనన్న పాలనే. సంక్షేమ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్న ప్రజానీకం. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా విస్తృత పర్యటనలు. నాయి బ్రాహ్మణులలో రాజకీయ చైతన్యం రావాలి. జగనన్న పాలనలోనే సంక్షేమం. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.